ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లోని బికనీర్ నుండి గురువారం దృశ్యమాధ్యమ విధానంలో ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లో 19, గుజరాత్లో 18, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 9, రాజస్థాన్లో 8 అమృత్ భారత్ స్టేషన్లతో పాటు మధ్యప్రదేశ్లో 6, ఛత్తీస్గఢ్, కర్ణాటకలో 5 చొప్పున స్టేషన్లు ప్రారంభించారు. ఈ స్టేషన్లు ఆయా ప్రాంతాల స్థానిక సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. కాగా వీటిలో తెలుగు రాష్ట్రాల్లో 4 రైల్వే స్టేషన్లు ఉండగా తెలంగాణలో బేగంపేట, కరీంనగర్, వరంగల్, ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి ప్రారంభించారు. అదేవిధంగా రాజస్థాన్లోని 26,000 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ అమృత్ భారత్, నమో భారత్, వందే భారత్ రైళ్లు దేశ పురోగతికి నిదర్శనమన్నారు. దేశంలోని మొత్తం 1300 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా తిరిగి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి వివరిస్తూ 100 से अधिक अमृत भारत स्टेशन बनकर के तैयार हो गए. सोशल मीडिया पर भी लोग देख रहे हैं कि इन रेलवे स्टेशनों का पहले क्या हाल था और अब कैसे इनकी तस्वीर बदल गई है. साथियों, विकास भी विरासत भी, इस मंत्र का इन अमृत भारत रेलवे स्टेशनों पर उसका नजारा साफ साफ दिखाई देता है. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసినందుకు భారత సాయుధ దళాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. త్రివిధ దళాల శౌర్యం పాకిస్తాన్ను మోకరిల్లేలా చేసిందన్నారు. భారతదేశంలో ఇక ఏ ఉగ్రదాడి జరిగినా దానికి పాకిస్తానే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత్పై పాకిస్తాన్ ఎప్పుడూ ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేదని, అందుకే మన దేశంపై పోరాడటానికి ఉగ్రవాదాన్ని ఆయుధంగా మార్చుకుందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి పాకిస్తాన్ నిరంతరం ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ पाकिस्तान भारत से कभी सीधी लड़ाई जीत ही नहीं सकता. आजादी के बाद पिछले कई दशकों से यही चला आ रहा था. पाकिस्तान का ये स्टेट और नॉन स्टेट एक्टर वाला खेल अब नहीं चलेगा. हर आतंकी हमले की पाकिस्तान को भारी कीमत चुकानी पड़ेगी. पाकिस्तान की सेना चुकाएगी, पाकिस्तान की अर्थव्यवस्था चुकाएगी. ఢిల్లీలో శుక్రవారం జరిగిన సరిహద్దు భద్రతా దళం వేడుకలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పెహల్గాం దాడికి ఆపరేషన్ సింధూర్ సరైన సమాధానమని అన్నారు. భారత్ ప్రతీకార చర్యలో భాగంగా బీఎస్ఎఫ్, సాయుధ దళాలు పాకిస్తాన్పై గొప్ప శౌర్యాన్ని ప్రదర్శించాయని అన్నారు. భారతదేశం అనేక దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని చెప్పారు. 2014లో తొలిసారిగా భారత సైన్యం ఉగ్రవాదుల రహస్య స్థావరాలలోకి చొరపడి దాడులు చేయడం ద్వారా ఉగ్రవాదులకు తగిన సమాధానం చెప్పిందన్నారు. ప్రపంచం మొత్తం భారత సాయుధ దళాల ధైర్యాన్ని ప్రశంసిస్తోందన్నారు. ప్రభుత్వ బలమైన సంకల్పం, నిఘా సంస్థల ఖచ్చితమైన సమాచారం, సాయుధ దళాల అద్భుత పనితీరుతో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పాకిస్తాన్కు గతంలో అందించిన జాబితాలోని ఉగ్రవాదులను భారత్కు అప్పగించడంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాశ్మీర్పై జరిగే ఏ ద్వైపాక్షిక చర్చ అయినా పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని ఖాళీ చేయడంపై మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతును విరమించుకునే వరకు సింధు జలాల ఒప్పందం నిలుపుదలలోనే ఉంటుందని వెల్లడించారు. ఉగ్రవాదంపై పోరాడాలనే సంకల్పాన్ని భారతదేశం తెలియజేయాలని అనుకుంటుందని, అందులో భాగంగానే ప్రపంచంలోని 33 దేశాలకు అఖిలపక్ష బృందాల ప్రతినిధులు వెళ్తున్నారని రణధీర్ జైస్వాల్ వివరిస్తూ हमारे जो डेलीगेशंस हैं दुनिया के 33 देशों में जा रहे हैं. ये हमारे बड़े मजबूत इंटरनेशनल पार्टनर्स हैं. कई एक इसमें सिक्योरिटी काउंसिल में अभी के मेंबर हैं या आने वाले दिनों में सिक्योरिटी काउंसिल में आने वाले हैं. इन सभी चीज़ों को मद्देनज़र रखते हुए ये ज़रूरी था कि हम इन देशों पे जाएं ताकि हमको अपना भारत का जो संदेश है उनको साथ मिलके इस चैलेंज से किस प्रकार से लड़ना है इसको समझाने के लिए, इससे बात करने के लिए, इसमें सहमति बनाने के लिए हमारी डेलीगेशन वहाँ गई है. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గ్యాలంటరీ అవార్డుల ప్రదానోత్సవం గురువారం జరిగింది.
డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఈవెంట్ 2025 మొదటి దశలో భాగంగా భారత సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ దళాలు, రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు సిబ్బందికి ఈ అవార్డులు లభించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6గురికి కీర్తి చక్ర, 33 మందికి శౌర్య చక్ర అవార్డులను ప్రదానం చేశారు. విధి నిర్వహణలో అసమానమైన ధైర్య సాహసాలు చూపిన సిబ్బందిని శౌర్య పురస్కారాలతో సత్కరించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులతో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కాగా వీరిలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నగిరిపెంటకు చెందిన మేజర్ మల్లా రామ్గోపాల్ నాయుడుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. అలాగే శుక్రవారం మరో 5గురికి శౌర్య చక్ర పతకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు 75 స్మారక పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రాథమిక హక్కుల పరిధిని మరింత విస్తరింపజేయడంలో సుప్రీంకోర్టు కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. 75 సంవత్సరాల సుప్రీంకోర్టు ప్రయాణాన్ని భారత రాజ్యాంగం నుంచి విడదీసి చూడలేమని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజన వాజ్యాల ద్వారా సమాజంలో అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూరుస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టును రాజ్యాంగమే సృష్టించిందని, రాజ్యాంగ ఆదేశాల ప్రకారమే సుప్రీంకోర్టు పనిచేస్తోందని ఉద్ఘాటించారు. రాజ్యాంగానికి సుప్రీంకోర్టు అత్యుత్తమ రక్షణ కవచంగా వ్యవహరిస్తోందని జస్టిస్ గవాయ్ వివరించారు. ఒక భూమి కోసం, ఒక ఆరోగ్యం కోసం యోగా అనే అంశంతో ఈ సంవత్సరం జూన్ 21వ తేదీన భారత్లో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలలో పాల్గొనాలని ప్రపంచ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరుగుతున్న 78వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సదస్సును ఉద్దేశించి ఢిల్లీ నుండి మంగళవారం ఆయన దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమని పేర్కొన్నారు. భారత్లో 58 కోట్ల మందికి ఉచిత చికిత్సను అందిస్తున్నామని వెల్లడించారు. ఈ పథకాన్ని ఇటీవలే 70 సంవత్సరాలకు పైబడిన భారతీయులకు విస్తరించామని చెప్పారు. ఒకటే ప్రపంచం, ఒకటే ఆరోగ్యం అన్న ఉమ్మడి భావనతో ఎన్నో ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాలకు భారత్ సహకారాన్ని అందించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పాకిస్తాన్కి చెందిన విమానాలు భారత గగనతలాన్ని వినియోగించకుండా కేంద్ర ప్రభుత్వం మరోసారి నిషేధాన్ని పొడిగించింది. గతంలో విధించిన గడువు శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో నిషేధాన్ని జూన్ 23 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈశాన్య ప్రాంతంలో పెట్టుబడుల కోసం ఢిల్లీలో ఏర్పాటు చేసిన రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమిట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఈశాన్య ప్రాంతం అభివృద్ధిలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఒకప్పుడు ఈశాన్య ప్రాంతాన్ని కేవలం సరిహద్దు ప్రాంతమని పిలిచేవారని, నేడు ఆ ప్రాంతం దేశాభివృద్ధిలో ముందుందని పేర్కొంటూ एक समय था जब नॉर्थ ईस्ट को सिर्फ फ्रंटियर रीजन कहा जाता, आज ये ग्रोथ का फ्रंट रनर बन रहा है. अच्छा इंफ्रास्ट्रक्चर टूरिज्म को अट्रैक्टिव बनाता है. जहां इंफ्रास्ट्रक्चर अच्छा होता है वहां इन्वेस्टर्स को भी एक अलग कॉन्फिडेंस आता है. बेहतर रोड्स, अच्छा पावर इंफ्रास्ट्रक्चर, ट्रेड भी वहीं ग्रो करता है जहां सीमलेस कनेक्टिविटी, बेहतर इंफ्रास्ट्रक्चर हर डेवलपमेंट की पहली शर्त, उसका फाउंडेशन. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. తొలుత ఆయన ఆంధ్రప్రదేశ్కు చెందిన కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పార్లమెంట్ సభ్యులతో కలిసి కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టులు, ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అమలు తదితర అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. అనంతరం కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తోనూ సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన ముఖ్యమంత్రి పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించారు. రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతాలకు గోదావరి జలాలను తీసుకువెళ్లేందుకు ఈ ప్రాజెక్టు కీలకమని తెలియజేశారు. కాగా శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ 2047లో రాష్ట్రాల అభివృద్ధి అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. $2.4 ట్రిలియన్ ప్రగతి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
వికసిత్ భారత్ కల సాకారంతో స్వర్ణాంధ్రం సాధించేలా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టు మృతి చెందారు. మావోయిస్టులపై జరిగిన ఆపరేషన్ను నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయిగా హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. ఈ కాల్పుల్లో నక్సల్ ఉద్యమానికి కీలక నాయకుడు నంబాల కేశవరావు అలియాసు బసవరాజు మరణించారని అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. ఈ నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో ధైర్య సాహసాలు చూపిన భద్రతా దళాలను అమిత్ షా ప్రశంసించారు. ఇక ఈ ఎన్కౌంటర్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా బలగాల విజయాన్ని చూసి గర్విస్తున్నానన్నారు. ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా 2029 నాటికి ప్రతి పంచాయతీలో ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో సైన్స్ సిటీలో ఆదివారం నిర్వహించిన సహకార సదస్సులో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రద్దు చేయబడిన ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల ఆర్థిక పునరుద్ధరణ లక్ష్యంగా కొత్త విధానానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించామన్నారు. వీటిని పునరుద్ధరించడం ద్వారా దేశంలో సహకార మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సహకార సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడం, ఈ వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి సాంకేతికత, దేశంలో సహకార నెట్వర్క్ను విస్తరించడంపై దృష్టి పెట్టాలని అమిత్ షా సూచించారు. డిపో దర్పణ్, అన్నమిత్ర, అన్న సహాయత పేరుతో 3 ప్రధాన డిజిటల్ కార్యక్రమాలను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఢిల్లీలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను సమూలంగా మార్చడమే కాకుండా పేదలకు చేరువ చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా పారదర్శకతను పెంపొందించడంతో పాటు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశవ్యాప్తంగా 81 కోట్లకు పైగా ప్రజలకు సబ్సిడీ ఆహార ధాన్యాల పంపిణీ జరుగుతోందని కేంద్ర మంత్రి పేర్కొంటూ Annamitra, Anna Sahayata as a tool of e-governance can help in modernizing the agricultural infrastructure and the PDS system by bringing operational excellence, ट्रांसपेरेंसी, अकाउंटेबिलिटी थ्रू द लेटेस्ट टेक्नोलॉजी. तो इसमें और भी सुझाव है तो हम ओपन है so that every grain should reach the last person in the queue. With this intention it has been done. Not even a single grain should be wasted. హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జర్ హౌస్లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో జరిగిన ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 చిన్నారులు, 4 మహిళలు కూడా ఉన్నారు. అగ్ని ప్రమాదం సంభవించాక భవనంలో ఉన్న పలువురు ఊపిరాడక స్పృహ కోల్పోగా వారిని ఉస్మానియా, యశోదా, డిఆర్డీఓ, అపోలో ఆసుపత్రులకు తరలించారు. కొందరు ఘటనా స్థలంలోనూ మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మహిళలు, పిల్లలు సహా అనేక మంది మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందడం కలచివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల పరిహారం అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా యోగాపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో యోగాంధ్ర 2025 వెబ్సైట్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించి మాట్లాడారు. నిత్య జీవన శైలిలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మీరింతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం కె ఉమారాణి, సాయి సిస్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.